గురుగారు, నవరత్నాలు, నవగ్రహాలు, నవధాన్యాలు అసలు మన భవిష్యత్తుకి ఎలా సహాయపడతాయి అంటారు? కాలము అనేది ఒకటి మనకుంది. అంటే సూర్యోదయం, సన్‌సెట్ అండ్ సన్‌రైజ్ 2 హ్మ్. ఉన్నాయి. అవి 2 కూడా మీకు కనపడుతున్నాయిగా. నవ నవగ్రహాల్లో 2 గ్రహాలు కనపడుతున్నాయిగా. కంపల్సరీ అవును. కనపడుతున్నాయిగా. రెండోది మీరు మిణుకు మిణుకంటూ మనకి ఉత్తర ఈశాన్యంలో కనపడుతుంది ఒక నక్షత్రం. హ్మ్. బ్లూ కలర్‌లో ఉంటుంది. దట్స్ కాల్డ్ వీనస్ అంటే శుక్రుడు. ఓకే. రెండవది అంగారకుడికి మన యాత్ర స్టార్ట్ అయింది. ఆల్రెడీ వెళ్తున్నది. ఇంకో 2 నెలల్లో, 3 నెలల్లో చేరుకోబోతుంది అంగారక యాత్ర అనేది. హ్మ్. ఆదిత్య యాత్ర కూడా చేస్తున్నారు. అది వేరే విషయం. అంటే ఓకే. అంగారకుడు, చంద్రుడు, భూమి ఈ గ్రహాలు చూశారు. భూమి గ్రహం కాదు. ఇవన్నీ కూడా నక్షత్రాలు. అంటే ఇవన్నీ నక్షత్రాలు, గ్రహాలు కావంటే నక్షత్రాలు ఓకే. ఈ హ్మ్. నక్షత్ర మండలంలో ఉన్నాయి అవన్నీ కాదని చెప్పట్లే. నక్షత్ర మండలంలో నక్షత్రాలు అంటారు. భూమండలం అందరూ ప్రజలే అంటారు. జనాలే అంటారు. హ్మ్. నక్షత్రాలే కాదని చెప్పలేదు. వాటి కదలిక, వాటి కాంతి మన మీద ఎలాగైతే ప్రభావం చూపిస్తుందో, ఆ ప్రభావం గురించి నవగ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుందని చెప్పడం. గ్రహము అంటే గ్రహించుతున్నదని అర్థం. హ్మ్. గ్రహం అంటే గ్రహించగలిగేది. అంటే మనల్ని గ్రహించగలిగేటువంటి తత్వం ఉన్నది. కానీ నవగ్రహాలన్నీ కూడా మీరైతే అనుకుంటున్న గ్రహాలు హ్మ్. భూమి, చంద్రుడు ఇవన్నీ కూడా తప్పకుండా వాటి కాంతి ప్రభావం మన మీద ఉంటుంది కనుక వాటి వల్ల వచ్చేటువంటి పీడనము, శక్తి, ఆహ్, మంచి వాతావరణము, చెడు వాతావరణము ఇవన్నీ కూడా మనకి హ్మ్. ఒక రకంగా మనల్ని ప్లస్, మైనస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. కొంతమందికి ఒక రకమైనటువంటి యూజింగ్ బాగా అంటే దానివల్ల యుటిలైజేషన్ బాగా ఉంటుంది. దాన్ని మనం తట్టుకొని మనం గ్రోత్ పెంచుకునే అవకాశం ఉంది. కొంతమంది నీరసపడి పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. తప్పుగా అనుకోదు. మనీషా కొయిరాల అండ్ యువరాజ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. క్యాన్సర్‌ని వాళ్ళు జయించారు. అవును. అద్భుతంగా జయించి దే ఆర్ వెరీ 100% వాళ్ళు బౌన్స్ బ్యాక్ మంచిగా వచ్చేసి మళ్ళీ వరల్డ్ కప్ ఆడాడు. యువరాజ్ సింగ్ నాకు బ్యాట్స్‌మన్ నాకు ఐ లవ్ హిమ్ నాకు చాలా ఇష్టం యువరాజ్ సింగ్ అంటే. మనీషా కొయిరాల ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, యాక్ట్రెస్ ఆవిడకి నాకు మంచివాళ్ళు. అంటే వీళ్ళు ఎలాగైతే జయించారుగా హ్మ్. అదే టైంలో వాళ్ళతో పాటున్నటువంటి ఎంతోమంది చనిపోయారు. అవును. మరి ఇద్దరైతే బతికారు. అంటే ఇద్దరి గురించి ఎందుకు బయటకొచ్చిందంటే రికగ్నైజ్డ్ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం మనం. అవును. అన్‌రికగ్నైజ్డ్ మాట్లాడుకోలేం గదా! అంటే మరి అక్కడ ఉండేటువంటి అందరి వ్యక్తులకి క్యాన్సర్ ఉంది. అందరి వ్యక్తులలో సరే వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు బతుకున్నారు అనుకుందాం. మనకు హ్మ్. తెలీదు కాబట్టి. అవును. 10 మంది బతికారు అనుకుందాం. కానీ నలుగురు చచ్చిపోయారు గదా! మరి వారు ఈక్వల్‌గా అదే ట్రీట్‌మెంట్ జరుగుతున్న వాళ్ళు అందరూ ఎందుకు బతకట్లేరు? మరి హ్మ్. కొంతమంది ఎందుకు బతుకుతున్నారు అంటే ఆ శరీరము ఈ యొక్క మందుని తీసుకొని ఆ శరీరానికి అనుకూలంగా మార్చుకునే శక్తి కొంతమందికి ఉంది. కొంతమందికి లేదు. అవును. లాజిక్ అర్థమైందా ఇప్పుడు? హ్మ్. ఎలాగైతే ఒక పెనిసిలిన్ ఇంజెక్షన్ అంటారు. ఒకప్పుడు పెనిసిలిన్ మీరు చిన్నప్పుడు అనుకుంటా మీరు పుట్టలేప్పటికి హ్మ్. పెనిసిలిన్ ఇంజెక్షన్ ఉండేది. అది అందరికి ఇచ్చేవాళ్ళు. ఒక 1996 తర్వాత దాన్ని టెస్ట్ చేసేవారు. చెప్తున్నారు ఇప్పుడు అంటే ఒక చర్మం దగ్గర ఇట్లా కుచ్చి ఏసి చర్మం గనుక పాడవకపోతే దాన్ని ఇస్తున్నారు. పెనిసిలిన్ రియాక్షన్ అవుతుంది. అప్పట్లో అందరికీ పెనిసిలిన్ ఇచ్చేవారు. ఓకే. అసలు పోగానే జ్వరం వస్తే పెనిసిలిన్, దెబ్బ తగిలితే పెనిసిలిన్. హ్మ్. ఒక వైట్ మందు ఉండేది. ఒక సిరంజిలో అప్పుడు అన్ని సిరంజ్ ఒకటే. హ్మ్. ఇప్పుడంటే సూదులు డిప్రెస్ సిరంజ్ వచ్చాయి గానీ అప్పుడు ఒకే సూది అందరికి. వాడు వేడి నీళ్ళల్లో దాన్ని 3, 4 సార్లు ఇట్లా అని దాన్ని హ్మ్. మందెక్కిచ్చేసి మనకిచ్చిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వానికి ఇంకో వేడి నీళ్ళు వెలిగించేసి అట్లే ఇచ్చేవాడు. ఒకటే ఓకే. ఇంజెక్షన్ అందరూ వాడేవాళ్ళు అప్పట్లో. సో హ్మ్. మరి అలాంటిది పెనిసిలిన్ ఇంజెక్షన్ తీసుకునేవాళ్ళం. అప్పుడు మాకేం కాలా. 96 తర్వాత టెస్ట్‌కొచ్చేసింది. నీకు పెనిసిలిన్ పడదు, నీకు అది పడదు, నీకు ఇది పడదు అని. అంటే శరీరం యొక్క అనుకూలతని, శరీరం యొక్క అంటే అది ఏది స్వీకరిస్తుందో, ఏది స్వీకరిస్తుందో తెలవట్లేదు దానికి. అంటే అనేక రకాల బ్యాక్టీరియా, హార్మోన్స్, బ్యాలెన్స్, ఇంబాలెన్స్ వల్ల హ్మ్. శరీర తత్వం అలా ఉంటుంది. ఎలాగైతే ఒకే మెడిసిన్ అందరికీ సరిపోవడం లేదో, అదే శుక్రుడి గ్రహ కాంతి, అదే చంద్రకాంతి, అదే రవికాంతి అనేది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క భావోద్వేగాన్ని కలిగిస్తుంది. దానివల్ల నవగ్రహాలకి మనకి ఏ హ్మ్. గ్రహాలు బాగుంటే ఆ గ్రహాల టైంలో మనకి అనుకూలతని, ఏ గ్రహాలు బాగాలేదో ఆ టైంలో మనకి నెగెటివ్ ఇచ్చేటువంటి అవకాశం నవగ్రహాలతో ఉంటుంది. ఇక ఓకే. మనం ఇది గ్రహ సంచారం మన జాతకంలో దశ, అంతర్దశలు, గ్రహ సంచారాలు, ఏలినాటి శనులు, సప్తమ శని, అష్టమ శని, ఈ హ్మ్. గోచారంలో గురుడు బాలేడు, పంచమ గురుడు, సప్తమ గురుడు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేషన్. గ్రహాలకి మనకి సంబంధం ఉంది. గ్రహాలకు కదలిక మనకు వాటి నుంచి కాంతి వల్ల మనకి ప్రయోజనం, అప్రయోజనం ఉంటుంది. ఇది క్లారిటీ. ఓకే. ఇంకా క్లుప్తంగా ఇంకా చెప్పాలంటే చాలా విషయం ఉంది దాని గురించి. మనం హ్మ్. కంటిన్యూగా ఒక 15 రోజులు మాట్లాడుకోవచ్చు కంటిన్యూగా. సరే ఇప్పుడు నవరత్నాల గురించి వచ్చేస్తే రత్నశాస్త్రం వేరు. హ్మ్. చూడు ఇప్పుడు మీకు రథశాస్త్రం వచ్చేసి ఎక్కడో సూర్యకాంతి వస్తుందంట. ఈడు వేలికి పెట్టుకుంటాడంట. ఆ వేలు నుంచి వచ్చేటువంటి కాంతి అంట శరీరంలోకి వెళ్ళి శరీరం నుంచి మంచి అవుద్దంట అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉంటారుగా హ్మ్. నాస్తిక విధవలు అడుగుతారు మమ్మల్ని. హ్మ్. నేనంటాను ఒకటే రైట్ ఓకే వెరీ గుడ్ అని చెప్పి అడిగే విషయం వాస్తవం. హ్మ్. మరొక ఆయన భూతద్దం తీసుకుంటాడు. అవును. దానికి కాంతి పెడతాడు. పేపర్ పెట్టి కొద్దిగా పైకి కిందికి అది కాలుతుందట. భూతద్దంలో వచ్చే కాంతి ఏమో నీకు సుర్మని కాలుతుంది. ఈ రత్నానికి వచ్చేటువంటి కాంతి మాత్రం శరీరంలోకి వెళ్ళి శరీరంలో మార్పు చేయనియదా? హ్మ్. ఎక్కడున్నావు నువ్వు? కాబట్టి ఈ యొక్క రత్నం అనేది ఆ హ్మ్. కాంతి వల్ల వచ్చే రత్నం వల్ల నాడీ యొక్క దోషం, నాడీ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది మనకి.
ఈ నాడులు ఉంటాయి మనకి. ఇక్కడ నీలం పెట్టుకోవాలి అంటే శని యొక్క ప్రభావం చేత ఈ నరానికి ఉన్నటువంటి చిత్తంలో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది ముత్యము పగడం పెట్టుకుంటే మనిషికి మానసిక ప్రశాంతతని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇది పచ్చ పెట్టుకుంటే సంతానోత్పత్తిని, రోగనాశనాన్ని, జ్ఞానశక్తిని పెంచుతుంది. దీని కనకపుష్పరాన్ని పెట్టుకుంటే విద్వత్తుని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. మరి ఇవి అందరికీ ఈ వ్యక్తి సమానం ఉండాలిగా, అంటే ఆ వ్యక్తి అందరికీ సమానమైన గ్రహం ఇందాక అనుకున్నాం కదా, గ్రహ సంచారం అందరికీ ఇలా ఉండదు. ఒక గ్రహం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ గ్రహ ప్రయోజనకరమైన రత్నాన్ని పెట్టుకుంటే ఈ ప్రయోజనకరమైనటువంటి రత్నం వల్ల మనకి మెదడులో చైతన్య శక్తి పెరిగి నువ్వు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఎటువంటి వ్యాపారం చేయాలి, ఎవరిని పార్ట్నర్ పెట్టుకోవాలి, ఏమైనా పార్ట్నర్ పెట్టుకోవాలా, అయితే కెమెరామెన్ పెట్టుకోవాలా, నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే వీళ్ళకి పనికి వస్తానని నేను ఊహించుకోవాలి. నేను దాన్ని పరిశీలించాలంటే నేను కరెక్ట్గా ఏమైనా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రత్నం పెట్టుకున్నటువంటి జిజ్ఞాస, జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి రత్నధారణ మంచిది. ఇది కాంతి వల్ల, చంద్రుని కాంతి వల్ల కావచ్చు, రవి కాంతి వల్ల కావచ్చు, ఆ కాంతి కిరణాల వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం అనేది రత్నశాస్త్రం చెప్తోంది. ఇది ప్రతి నాడికి తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. దానికి జమాలజీ కోర్సు ఇక్కడ కాదు, ఇంగ్లాండ్లో కూడా ఉంది. ఇంగ్లాండ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సంవత్సరానికి 3.5 లక్షలు కట్టి మనం జమాలజీ కోర్సు నేర్చుకోవచ్చు. అది ఇంగ్లాండ్లో ఉంది, అది గమనించుకోవచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ రత్నశాస్త్రాన్ని తప్పకుండా నమ్ముతారు. ఇది రత్నశాస్త్రం. నవధాన్యాలు అన్నారు. ప్రకృతికి మనకి ఇచ్చినటువంటి తిండే నవధాన్యం. రాగి సంకటి, జొన్న సంకటి, తైదలు, అంబలి, ఒకప్పటి భాష ఇది భోజనం అంటే. కాబట్టి ఈ నవధాన్యాలు చూసినటువంటి తృణధాన్యాలు వచ్చేటువంటివే తాగేవాడు. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు తప్ప ఒకప్పుడు అన్నానికి అంత విలువ లేదు. రాగి సంకటి, ఇప్పటికి కూడా మనకి కడప, కర్నూలు వైపు వెళ్తే రాగి ముద్ద పెడతారు బ్రహ్మాండంగా, రాగి ముద్ద. దాన్ని వాటర్గా చేసుకుంటే రాగి సంకటి మేము రోజు తాగుతాం. దాన్ని రోజు రాగి సంకటి మేము తాగుతాం. అలాగే తైదల సంకటి ఉంటుంది. తర్వాత మనకి జొన్న రొట్టె, జొన్నతో చేసేది అంబలి, జొన్నలతో చేసేది అంబలి అంటారు దాన్ని. అంబలి అంటే కూడా సేమ్ టేస్ట్, డిఫరెంట్ టేస్ట్. దాన్ని నిమ్మకాయ కలుపుకోవచ్చు, మజ్జిగ కలుపుకోవచ్చు, పాలు కలుపుకోవచ్చు, షుగర్ కలుపుకోవచ్చు, దాన్ని ఎలాగైనా తినవచ్చు. ఇవి తినడం వల్ల, ఈ ప్రకృతి ఇచ్చినటువంటి నవధాన్యాలు తినడం వల్ల మనకి దాని వచ్చేటువంటి ఆరోగ్య శక్తి బాగా ఉంటుంది. బలమైనటువంటి బ్యాలెన్స్డ్ హార్మోన్, బ్యాలెన్స్డ్ ఫ్యాట్ ఉండగలిగేటువంటి ప్రసాదమే ఈ నవధాన్యాలు అంటారు. నవధాన్యాలు ఒడ్లు ఒక పార్ట్, కానీ ఒడ్లు మాత్రమే ఎక్కువ తింటున్నాం, మిగతా ధాన్యాలు తినట్లేము మనం. అందుకే మన రోగాలు ఎక్కువ వస్తున్నాయి. అన్నిటి తింటే మంచిది. మనం చంద్రుడే తింటున్నాం, మిగతా గ్రహాన్ని పక్కన పడేసాం, దానివల్ల మనకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల నవధాన్యాలు తినడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన ప్రయోజనాన్ని పొందుకుంటాం. అవి తినడం వల్ల ఆరోగ్యవంతమైన గ్రహ యోగం పెరుగుతుంది. గ్రహ యోగంతో పాటు రత్నధారణ చేసుకుంటే అద్భుతమైనటువంటి జీవన ప్రయాణం సాగుతుంది. కాబట్టి ప్రకృతి అయినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా మనకి జీవన సాంగత్యానికి, ప్రయాణానికి పనికొచ్చేవి నవ అనేటువంటి గ్రహ రత్న ధాన్యాలు. రెండోది, నవధాన్యాలు 2 రకాలు ఉపయోగపడతాయి. లోక కళ్యాణం కోసం చేసేటువంటి హోమంలో వినియోగిస్తే ఆవు నెయ్యితో కలిగినటువంటి ఈ యొక్క నవగ్రహ పదార్థాల వల్ల వచ్చేటువంటి ధూమం, పొగ అనేది మంచి వర్షాన్ని కలిగిస్తుంది, పశువృద్ధి బాగా కలిగిస్తుంది. మనిషిలో ఒక మంచి జ్ఞానాన్ని కలిగించే అవకాశం ఆ ధూమానికి ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఈ ధూమం, ఈ పొగ ఉంటుందో, యజ్ఞ పొగ, అది మంచి అన్నాన్ని, మంచి వర్షాన్ని కలిగిస్తుంది. దానివల్లనే నవధాన్యాలకి, నవరత్నాలకి, నవగ్రహాలకి లింక్ మనిషికి ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. దెన్ ఆఫ్టర్ 1 lakh years కూడా ఇది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు అడిగిన చెప్తాను ఈ విషయం. 1 లక్ష సంవత్సరాల తర్వాత మీరు చదివిన ఈ విషయం చెప్తారు. అప్పుడు నేను ఉంటాను గ్యారెంటీగా. మీరు అప్పుడు ఉంటే మీరు కూడా అడగవచ్చు నన్ను. ధన్యవాదాలు. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.